శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన సంఘటనే ఉదాహరణ. వీరి అహంకార ధోరణితో, వైసీపీ వాళ్ళ యొక్క అహంకార ధోరణితో ఎలా తయారయ్యారంటే వీరు సమాజానికి ప్రమాదకారకంగా తయారయ్యారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైతే ఆ నిజాలను దాచిపెట్టి, అంటే ఇప్పుడు ప్రమాదం అనేది జరుగుతుంది, అది అందరికీ ఎవరికైనా జరగవచ్చు, దాన్ని మనం తప్పు పట్టలేం. ప్రమాదం జరిగిన విషయాన్ని దాచిపెట్టి ఆ ప్లేస్లో ఇంకొకటిని నిందితుడిగా చూపించి చట్టం నుండి తప్పించుకోవడానికి వీళ్ళు చేస్తున్న పరిస్థితి చూస్తే వీళ్ళ బుద్ధి ఏ రకంగా మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఆయన ఎటువంటి కార్యక్రమాలలో అయితే గతంలో గుంటూరులో సింగయ్య అనే దళిత వ్యక్తిని కూడా ఇదే మాదిరిగా చేసి ఆధారాలు దాచిపెట్టిన పరిస్థితి. మనుషుల్ని ఎక్కించుకెళ్ళిపోతారు, వెహికల్స్ మీద ఎక్కించుకెళ్ళిపోతారు, అక్కడ వదిలేస్తారు, మాకు సంబంధం లేదంటారు, వాళ్ళే గుద్దిస్తారు, వేరే వాడిని పెడతారు, తీసుకెళ్ళిపోతారు. బడుగు బలహీన వర్గాలంటే అసలు ఆ పార్టీకి లెక్కే లేదు. దళితులను కానీ బీసీ వర్గాలను కానీ అణగారిన వర్గాలని నిత్యం వాళ్ళు యాక్సిడెంట్ అయితేనేమి చంపడంలో కానీ ఏ విషయంలో కూడా వెనకడుగు వేయరు. ఇప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన పనికి దాన్ని దాచిపెట్టి ఆయన ఒక మాజీ మంత్రిగా ప్రజాప్రతినిధిగా ఏంటి సమాధానం ప్రజలకి సమాజానికి ఇవ్వాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఆ దానయ్య అనే భార్యకి మతిస్థిమితం కూడా లేని పరిస్థితి, ఇద్దరు చిన్న పిల్లలు. సరే ప్రమాదం జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఒప్పుకొని ఆ కుటుంబాన్ని ఎలాగో ఆదుకోవాలి, చట్టపరంగా దానికి ఎటువంటి ఇచ్చేయాలో అది చెయ్యాలి. కానీ ఆయన ఒక మాజీ మంత్రిగా తన కొడుకు మీద ఉన్న ప్రేమతో మొత్తం సమాజాన్ని తప్పు పట్టించి వేరొకరిని పెట్టి ఇక్కడ ఇది చేయడం ఎంతవరకు అనేది ఈ సందర్భంగా నేను తెలుగుదేశం జిల్లా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం. ఇది 100% దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సీసీ ఫుటేజీల ద్వారా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది, ఇంకా దర్యాప్తు జరుగుతుంది, చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటాం. ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నాడో వారికి ఎక్కడి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారికి పూర్తి సహాయ సహకారాలు చట్టపరంగా అందిస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం, వారిపైన కేసులు కూడా పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇదే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముద్దాయిలకి పక్క కాయడం, బాధితులను పక్క కాదు. వీళ్ళ కుటుంబాన్ని ఓదార్చడమో వాళ్ళతో మాట్లాడడం కాదు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. బాధితుల పక్క ఎక్కడా లేదు. మొన్న ఈ మధ్య సంఘటన ఈ నియోజకవర్గంలో కూడా జరిగింది. ఒక ప్రైవేటు వ్యక్తులు కొట్లాటలో ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు కడితే రిమాండ్కి పంపిస్తే దాన్ని కూడా రాజకీయం చేసి వీడియోలు అన్నీ క్లియర్గా ఉన్నాయి, ప్రజలందరూ చూస్తున్నారు. ఈ గొడ్డలపాటి జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కలిసి వెళ్ళి ఆ బాధితుడికి పరామర్శించడం, ఎవరైతే ముద్దాయిని పరామర్శించడం, బాధితుడిని కాదు. ఈ రోజుకి బాధితుడిని పరామర్శించలే. అతను దాదాపు 10 రోజులు ఇక హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. అంటే వీళ్ళు సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్ నాకేం అర్థం కావట్లే. దారుణంగా ఒక వ్యక్తిని గుద్దించి చనిపోతే సరే చనిపోయాడు కదా, ఆ కుటుంబాన్ని ఆదుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఆదుకోవాల్సిన మాజీ ప్రజాప్రతినిధే స్వయంగా ఈ నిజాల్ని దాచిపెట్టి పూర్తిగా ఆయన్ని
ఇవన్నీ మభ్య పెట్టారంటే ఇంకా మనం ఏం చేయడమో మీరే ఆలోచించాలి. దీన్ని అందరినీ ప్రజలు గమనిస్తున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా వైసీపీ కుటుంబాలకు మాత్రమే ప్రత్యక్ష రక్షణ కల్పించుకునే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. దీన్ని పూర్తిగా తప్పుదావ పట్టించి పూర్తిగా దీన్ని పక్కదారి పట్టించడానికి చూస్తున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు దీనికి బాధ్యత వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. పోలీసులు ఇంకా పూర్తి విచారణ తీసుకొని దీనిపైన కఠినమైనటువంటి నిర్ణయాలు, శిక్షలు తీసుకోకపోతే రేపొద్దున ఎలాంటి పునరావృతం అవ్వకుండా భయపడే విధంగా చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కుటుంబస్తులు కూడా చట్టానికి అతీతం కాదు, అందరం ఒకటే అనేది ఈ సందర్భంగా మనం స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు రమేష్ అన్న గారికి, ఉపాధ్యక్షులు గుండు వెంకటరమణమూర్తి గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు మిస్టర్ సుజాతమ్మ గారికి, అలాగే మన ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు పిఎంజే బాబు గారికి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ అందవరపు సంతోష్ గారికి, ఇతర సభ్యులందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మంత్రివర్యులు, కీర్తిశేషులు శ్రీ గౌరవనీయులు గుండు అప్పల సూర్యనారాయణ గారు మృతి చెందిన తక్షణమే తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి ఆయనకి గౌరవ మర్యాదలతో, అధికార లాంఛనాలతో మేము అంత్యక్రియలు జరపడం జరిగింది. ఆయన అంటే మాకు పూర్తిగా గౌరవం ఉంది. ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన పార్టీకి కానీ శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ చేసిన సేవలు మరువలేనివి. మాకు ఆయన సంతాప సభ మేము ఇక్కడ పార్టీ పరంగా పెట్టడం జరిగింది. ఆ రోజు 3వ రోజే పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు పిలిచాము. అందరూ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అప్పల సూర్యనారాయణ గారి అభిమానులు అందరూ రావడం జరిగింది. ఆ రోజు మేము స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. ఆయన తాలూకా విగ్రహాన్ని శ్రీకాకుళం పట్టణంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు అందరితో చర్చించి మేము ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి చేస్తామనడం జరిగింది. ఈ లోపల కొంతమంది మరి ఎందుకో నాకైతే నేను ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను తెలుగుదేశం పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం తరఫున నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాను. నాకు ఎటువంటి రిప్రజెంటేషన్ ఎవరు ఇవ్వలేదు. నాకైతే తెలీదు. తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరుగుతున్న వారు మరి నేను ఏ పార్టీ? నేను తెలుగుదేశం పార్టీ కదా, నాకు వచ్చి చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటి, మాకు పోటీగా ఇంకొక వర్గాన్ని క్రియేట్ చేసి ఇక్కడ ఏదో గందరగోళం సృష్టించడానికి మేము కొన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని ఫొటోస్ నేను గమనించడం జరిగింది. అక్కడికి వచ్చి ఆ కట్టడము, ఆ విధ్వంసం చేయడము, వీటన్నిటిలో ఎవరి పాత్ర ఉంది, గొడ్డల పార్టీ నాయకుల పాత్ర ఉందనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా ఒక గొడ్డల పార్టీ నాయకుడి యొక్క పుట్టినరోజులకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఇవే చేస్తున్నారో ఈ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అంటే ప్రశాంతమైన శ్రీకాకుళం పట్టణంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో గందరగోళం సృష్టించి ఏదో మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయడానికి చూస్తున్నారు. నేను త్వరలో నా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు కొంచెం సర్జరీ కారణంగా నేను సరిగ్గా ప్రెస్ మీట్ పెట్టలేదు. త్వరలో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పెట్టుబడి చేయడానికి ఏంటి, అసలు మా ప్లాన్ ఏంటి, గౌరవ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి సహాయ సహకారంతో
అటు లోకేష్ అన్నగారు మానవ వనరుల శాఖ మంత్రులు ఆయన సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, కూటమి ప్రభుత్వ సహకారంతో, అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము ఏమేమి కార్యక్రమాలు చేసామో అన్నీ నేను కూలంకషంగా వివరిస్తాను. ఈ 20 నెలల నుండి మొదలుపెట్టారు. కడుపు ఒప్పడం మొదలయ్యింది. ఇక్కడ ప్రజలు సహించుకోలేకపోతున్నారు. జరుగుతున్న అభివృద్ధిని, జరుగుతున్న సంక్షేమాన్ని, మాకు వస్తున్న ఆదరణని భరించుకోలేక ఈ మధ్య జరిగిన సంఘటనలన్నీ మీడియా సోదరులందరికీ తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మరొకసారి నేను దీనిపైన సెపరేట్గా ప్రెస్ మీట్ పెడతాం. ఇక గుండప్పల సూర్యనారాయణ గారి విగ్రహంకి అయితే మాకు పూర్తి చిత్తశుద్ధి ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున నాదే బాధ్యత, నేనే మెయిన్ రిప్రజెంటేటివ్ ఇక్కడ పార్టీకి. నన్ను కాదని ఎవరైనా పార్టీ పేరు చెప్పుకొని హంగామా సృష్టిస్తున్నారంటే వాళ్ళు దొంగలు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు పార్టీకి ద్రోహులు. నిజంగా పార్టీ మీద అభిమానం ఉండి, గుండప్పల సూర్యనారాయణ గారి మీద అభిమానం ఉన్నాయి, వారి కుటుంబం మీద అభిమానం ఉన్నాయి, వారు ఫస్ట్ వచ్చి కలాల్సింది నన్ను. అరసవల్లిలో రథసప్తమైనప్పుడు కానీ, అరసవల్లిలో సిరిమానోత్సవాలు బ్రహ్మాండంగా మొన్న జరిగినప్పుడు బొట్టు పెట్టకముందే, చెట్టుకు బొట్టు పెట్టకముందే 3 నెలలు 4 నెలల ముందు చెట్టుకు బొట్టు పెడతారు. బొట్టు పెట్టకముందే మేమందరం ఇలాగ అమ్మవారు పండగ చేయాలనుకుంటున్నాం, మేమందరం మీటింగ్ పెట్టుకున్నాం, ఫలానా రోజు చెట్టుకు బొట్టు పెడతాం, మొదటిసారి నువ్వే వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలని అన్నారు. అయినా నేను కొద్దిగా లేటుగా వెళ్ళాను, ఎందుకంటే అక్కడ పెద్దలందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలని. అలాంటి సందర్భంలో మళ్ళీ సిరిమానోత్సవం కంప్లీట్ అయిన దాకా, రోడ్డును చీపుర్లు పెట్టి ఊడ్చి నీళ్ళతో కడిగిన దాకా మేము కూడా వన్ ఆఫ్ ది స్వీపర్స్ లాగా పనిచేసి రాత్రి పగలు ఒక సేవకుడిగా ఆ ఊరికి మేము చేసిన సేవలు ఆ ఊరు ప్రజలందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో నిజంగా అరసవెల్లి వాసులకి నిజంగా ఆ కుటుంబం పైన, గుండప్పల సూర్యనారాయణ గారి పైన చిత్తశుద్ధి ఉంటే, పార్టీ పైన కూడా చిత్తశుద్ధి ఉంటే, పార్టీ ప్రతినిధిగా నన్ను వచ్చి ఎందుకు కలవకుండా అలా దౌర్జన్యంగా అక్కడ కట్టడాలు చేస్తున్నారనేది నేను ఈ సందర్భంగా మీకు అందరికీ క్వశ్చన్ చేస్తున్నాను. అలాగే ఆయనకి మాకుండే గౌరవం 7 రోజులు ఉత్సవాలు చేయమని జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 3 రోజులకే కుదించి మేము బ్రహ్మాండంగా ఆయన గౌరవప్రదంగా ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చా. ఇప్పటికి కూడా ఆయన విగ్రహాన్ని పెట్టి మంత్రులందరికీ పిలిచి, పార్టీ కూటమి సభ్యులందరికీ పిలిచి బ్రహ్మాండంగా ఆయన విగ్రహం ఆయన చేసిన సేవలకు గుర్తుగా అది చేసి పూర్తి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. ఆ రోజు కూడా నాకు ఎవరు రిక్వెస్ట్ చేయలేదు, ఎవరు నాకు విజ్ఞాపన పత్రం ఇవ్వలేదు. ఆయన మీద ఉండే గౌరవంతో నేనే స్వయంగా ఆ రోజు ప్రకటించాను. మీటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ నా తొలి పలుకులే గుండప్పల సూర్యనారాయణ గారి విగ్రహం ఇక్కడ స్థాపిస్తాము అని చెప్పి నేను ఇచ్చాను. నిజంగా తెలుగుదేశం అదే మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నాం. ఆల్రెడీ దిమ్మ కట్టడం జరిగింది, ఇంకా దానికి గ్రానైట్ ఇచ్చి దానికి అంత స్టేర్ కేసులు పెట్టి అన్నీ చేస్తాం. ఏది మీకు అవసరం ఉన్నా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ పార్టీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లోకేష్ అన్న గారు కానీ, ఇతర పాలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ అంతా ఒక సిస్టమ్ ఉంది. నన్ను ఇక్కడ పార్టీ గుర్తించి సీట్ ఇవ్వడం జరిగింది, ప్రజలందరూ ఆదంతో గెలిచాం. పార్టీ తరపున నాది పూర్తి బాధ్యత. పార్టీకి గౌరవం ఇవ్వడం, గౌరవం పెంపొందించడం, జాతీయ పార్టీ అధ్యక్షులకు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి సూచనల మేరకు నడుచుకోవడం మా ధర్మం. మేము అది తప్ప, పార్టీ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ ఇది. ఎట్టి పరిస్థితుల్లో మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాం. ఈ విషయం అరసవెల్లి ప్రజలందరికీ తెలుసు, పండగలు ఎలా జరిపామనేది. వారే వచ్చి నా దగ్గరికి 4 సార్లు వచ్చారు. బొట్టు పెట్టినప్పుడు వచ్చారు, తర్వాత బొట్టు పెట్టిన తర్వాత వచ్చారు, మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలకు ఇన్విటేషన్కి వచ్చారు, సిరిమాను పండుగప్పుడు వచ్చారు. ప్రతిసారి మేము వెళ్ళి అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు నిజంగా అరసవెల్లి వాసులకు కానీ, నిజంగా నిజమైన తెలుగుదేశం నాయకులని, నిజమైన గుండప్పల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యుల అభిమానులు కానీ, గుండప్పల సూర్యనారాయణ అభిమానులు కానీ అయితే మరి అలాగొచ్చిన ఒకటే ఇప్పుడు దీనికి ఎందుకు రారు? వైసీపీ గోండాలు ఇందులో ఎందుకు, గొడ్డల పార్టీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు? వాళ్ళు తెలుగుదేశం అని ఆ ముసుగులో తెలుగుదేశం అని ఎలా చెప్పుకుంటారు? తెలుగుదేశం అంటే ఎవరు? మేము. తెలుగుదేశం అంటే మేము. మాకెవరైనా చెప్పారా? మీకంటే
మిగతా వాళ్ళకి కపట ప్రేమ. తెలుగుదేశం మా పార్టీ మేము ముందున్నాం. అప్పల్ సూర్యనారాయణ గారి విగ్రహ స్థాపన కోసం మేము ముందున్నాం. నాకు నిజంగా కలెక్టర్ గారికి కానీ ఎవరికి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు నాకు తెలియదు. నాకైతే ఎటువంటి రిప్రజెంటేషన్ రాలేదు. నా స్వతహాగా నేనే అది చెప్పి పార్టీకి కూడా విన్నవించాను. పార్టీ కూడా పెట్టమంది. 2 మంత్రులకి చెప్పాను, 2 మంత్రులు కూడా పెట్టమన్నారు. అయితే మేము ఆయన సంవత్సరికానికి గ్రాండ్గా చేద్దామనే ఉద్దేశంతో మేము ఆలోచించాం. ఈ లోపల మాకెక్కడ పేరు వచ్చేస్తుందో, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందని కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని దొంగ నాటకాలు ఆడుతున్నారు. మీరు నిజమైన తెలుగుదేశం మనుషులైతే, నిజమైన అప్పల్ సూర్యనారాయణ గారి అభిమానులైనా, నిజమైన వాళ్ళ కుటుంబ అభిమానులైతే నా దగ్గరికి వచ్చి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అప్పుడు మేమేమైనా చేయకుండా దొంగ నాటకాలు ఆడితే మమ్మల్ని తప్పు పట్టాలి. మీరు ఇష్టం వచ్చినట్టు గోండాల్లాగా వ్యవహరించి ఇష్టాంతరంగా ఎక్కడ పడితే అక్కడ దిమ్మలు కట్టుకొని వెళ్ళిపోతే మున్సిపల్ సిబ్బంది వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోయారు. దానికి ఇతను నష్టం ఉంది, అతను నష్టం ఉంది, ఇతను నష్టం ఉందని ఎవరినో నిందించడం తప్పు. మీరు చేసింది ఎంతవరకు కరెక్ట్? అక్కడికి వచ్చి మనుషులు ఎవరు? ఇదే మనుషులు గొడ్డల పార్టీ నాయకులు పుట్టినరోజులకు వెళ్ళిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఆ దిమ్మ దగ్గర నిలబడి గొడవ చేసిన ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు మేము బయట పెడతాం. గొడ్డల పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులు ఇక్కడ తెలుగుదేశం ముసుగులో వచ్చి అల్లరి సృష్టించడానికి, గ్రూపులు సృష్టించడానికి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలని మంచిగా తీసుకెళ్తున్నామని ఒక తీవ్రమైనటువంటి గొడ్డల పార్టీ నాయకుడు వెనకుండి ఇవన్నీ ఆడిస్తున్న నాటకాలు. ఆ నాయకుడికి నూకలు చెల్లిపోయాయి. ప్రజలందరూ ఆ నాయకుడి మాటలు నమ్మరు. వాళ్ళ వ్యాసాలు, వాళ్ళ ఎత్తుగడలు అన్నీ గమనిస్తున్నారు. దీనిపైన సమగ్ర వివరణతో మీతో ముందుకు వస్తాను.